భాజపా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న గుజరాత్ రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 3 స్థానాలకు గాను 4 అభ్యర్థులు పోటీ పడ్డారు. భాజపా తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బల్వంత్ సింహ రాజ్పుత్, కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ, రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పోటీ పడ్డారు. గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాలు ఉండగా ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 45 ఓట్లు అవసరం. భాజపాకు గుజరాత్ అసెంబ్లీలో 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అమిత్ షా, స్మృతి ఇరానీ ఎన్నికకు 90 ఓట్లు పోగా ఇంకా 31 మంది ఎమ్మెల్యేలు భాజపాకు అదనంగా ఉన్నారు. కాంగ్రెస్, తిరుగుబాటు ఎమ్మెల్యేలు సహా ఇతర చిన్న పార్టీల మద్దతుతో తమ 3వ అభ్యర్థి విజయం సాధిస్తారని భాజపా గట్టి నమ్మకంతో ఉంది. మరోవైపు గుజరాత్ శాసనసభలో కాంగ్రెస్ బలం 57. 6 శాసనసభ్యులు కాంగ్రెస్ కు రాజీనామా చేసి భాజపాలో చేరారు. కాంగ్రెస్ ను వీడిన మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా బృందంలో 7 సభ్యులు ఉన్నారు. అహ్మద్ పటేల్ కు తాము ఓటు వేయలేదని వాఘేలా ఇప్పటికే ప్రకటించారు. ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు మిగిలిన 44 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రత్యేక శిబిరానికి తరలించింది. పోలింగ్ కేంద్రానికి వారంతా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ 44 మంది ఎమ్మెల్యేలలో ఒకరు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలిపిన కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే, జేడీయూకి చెందిన ఎమ్మెల్యే మద్దతుతో అహ్మద్ పటేల్ గెలవనున్నట్లు తెలిపింది. ఎన్సీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు, జేడీయూకి చెందిన ఒక ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నా వారు ఎవరికి ఓటు వేశారన్నది చెప్పలేదు. భాజపా మాత్రం తమ 3వ అభ్యర్థికి 48 ఓట్లు పడినట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2 దశాబ్దాల తర్వాత గుజరాత్లో రాజ్యసభ ఎన్నికల కోసం ఓటింగ్ జరుగుతుండడం ఇదే తొలిసారి.